అజిత్ దోవల్ భారత ప్రజలకు పరిచయమక్కర్లేని పేరు. ఇక పాకిస్తాన్ వాళ్ళకైతే నిద్ర లేకుండా చేస్తున్న భారత జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. తాజాగా పాకిస్తాన్ పై జరిగిన దాడిలో అజిత్ దోవల్ పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. అజిత్ కుమార్ దోవల్ 1945లో ఉత్తరాఖండ్ లోని జన్మించారు. ఆయన తండ్రి సైన్యంలో పనిచేశారు. దీంతో ఆయన విద్యాభ్యాసం అంతా మిలిటరీ స్కూళ్లలోనే జరిగింది. ఆ తర్వాత ఆగ్రా యూనివర్సిటీ నుండి డిగ్రీ ఎకనామిక్స్ లో పీజీ చేశారు. ఇక అజిత్ దోవల్ 23 ఏళ్ల అతి చిన్న వయసులోనే ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎంపికై కేరళ క్యాడర్ కి నియమించబడ్డారు. కేరళ క్యాడర్ లో 4 ఏళ్ల పాటు పనిచేసిన అజిత్ దోవల్ కేంద్ర సర్వీస్ లోకి మారుతూ ఇంటెలిజెన్స్ బ్యూరోలోకి వెళ్లారు. వస్తూనే అప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో పాతుకుపోయిన మిజో నేషనల్ ఆర్మీలో సభ్యుడిగా చేరారు. తన టాలెంట్ తో ఆర్మీ అధినేత వైచుగాకి ఎంతో సన్నిహితుడిగా మారి చివరకు 200 ఏళ్లుగా ఇబ్బంది పెట్టిన ఆ సమస్యను శాంతి ఒప్పందం ద్వారా పరిష్కరించారు. ఆ అద్భుత ఆపరేషన్ చేసినందుకు అతి పిన్న వయసులోనే ఇండియన్ పోలీస్ మెడల్ ని దక్కించుకున్నారు అజిత్ దోవల్. ఇక పంజాబ్ ఖలిస్తానీ ఉగ్రవాదం పెచ్చుమీరి స్వర్ణ దేవాలయం కేంద్రంగా కార్యకలాపాలు చేపడుతుండటంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ దేవాలయం సిక్కులకు అత్యంత పవిత్రమైనది కావడంతో సైన్యం కూడా కాస్త ఆచితూచి ఆపరేషన్ నిర్వహించాలి అని భావించింది. లోపల ఎక్కడెక్కడ ఉగ్రవాదులు నక్కి ఉన్నారు, వారి వద్ద ఉన్న ఆయుధాలు ఏంటి, వారిని ఎలా లొంగ తీసుకోవాలి అని సైనిక అధికారులు ఎత్తుగడలు చేస్తున్నారు. వారికి పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. ముందుగా రిక్షావాలాల స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించి ఐఎస్ఐ గూఢాచారిలా వారిని నమ్మించారు. వారికి సంబంధించిన పూర్తి సమాచారం దశల వారీగా సేకరించి సైన్యానికి అప్పగించారు. వారి బలంపై పూర్తి అంచనాకు వచ్చిన సైన్యం ఒకరిని కూడా మిగిల్చకుండా అందరినీ తుదముట్టించింది. ఈ ఆపరేషన్ కి గాను అజిత్ దోవల్ కు అరుదైన గుర్తింపు అయితే లభించింది. కేవలం సైన్యంలో పనిచేసే వారికి మాత్రమే ఇచ్చే ప్రతిష్టాత్మక కీర్తి చక్ర అవార్డుని ఒక పోలీస్ అధికారిగా అజిత్ దోవల్ అందుకోవడం జరిగింది. ఇక ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న దోవల్ కు మొదటి నుంచి ఆ చర్యలపై అంచనాలు 100% ఖచ్చితత్వంతో ఉండేవి. పూర్తిగా ఉగ్రవాదాన్ని నమ్ముకున్న సైనిక దేశం రానున్న రోజుల్లో ఎలా కుప్పకూలనుందో ఆయన గతంలోనే అనేక సార్లు వివరించారు. ఎన్నో కీలకమైన సైనిక రహస్యాలు సాధించి భారత సైన్యానికి అందించారు. ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ను విడిపించడానికి పాకిస్తాన్ ప్రోద్బలంతో ఉగ్రవాదులు IC-814 అనే ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని 24 డిసెంబర్ 1999న హైజాక్ చేశారు. దానిని ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ కు మళ్లించారు. అక్కడి వారితో చర్చలు జరిపేందుకు వెళ్లిన బృందంలో దోవల్ కూడా ఉన్నారు. అయితే ప్రయాణికుల భద్రత దృష్ట్యా అప్పట్లో మిలిటరీ ఆపరేషన్ కి దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ లో నాటి కాందహార్ హైజాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజర్ ని విజయవంతంగా మట్టు పెట్టగలిగారు. ఏకంగా 10 మంది కుటుంబ సభ్యులు దాడుల్లో మరణించిన తర్వాత మసూద్ మానసిక స్థైర్యంపై ఏ లెవెల్లో దెబ్బపడి ఉంటుందో ఊహించవచ్చు. ఇది దోవల్ స్టైల్ ప్రతీకారానికి మచ్చు తునక. అంతేకాదు భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళు పదుల సంఖ్యలో బైక్ పై వచ్చే గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. ఇందుకే ఉగ్ర మూటాల నాయకులు బైక్ పై వచ్చే వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు భయపడి పారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారిని అంతలా భయపెట్టిస్తున్న అదృశ్య శక్తి కూడా అజిత్ దోవలే అని అంటారు.